చెప్పొచ్చా నీకున్న సమస్య? నువ్వు చెప్పమంటేనే చెప్తా. చెప్పండి. నిన్ను చూపిస్తున్నాడు యేసయ్య, రక్తాన్ని చూపిస్తున్నాడు. అవునా? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. నానా ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్. ఏమనిపిస్తుంది ఈరోజు నీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది అయ్యా. నాకు ఎక్కలేని సంతోషం వస్తుంది. నా బిడ్డ గురించి 3 సంవత్సరాలు నిమ్స్ హాస్పిటల్ తిరిగి నిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ అయ్యా, రిపోర్ట్లు అన్నీ అన్నాయే. ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చెప్పొచ్చా నీకున్న సమస్య? నువ్వు చెప్పమంటేనే చెప్తా. చెప్పండి. మీరు చెప్పమంటేనే చెప్తా. చెప్పండి. నిన్ను చూపిస్తున్నాడు యేసయ్య, రక్తాన్ని చూపిస్తున్నాడు. అవునా? అవును. హల్లెలూయా. రక్తం బయటికి వస్తుంది. అవునా? అవునయ్యా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. కావ్య. అవును బ్రో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాలి గట్టిగా చప్పట్లు. రికమాలా రబా షకే దియాలా రబా బాబా బాబా కొట్టాల గట్టిగా చప్పట్లు. కొట్టాలా. కావ్య, చాలా వేదనతో వచ్చావు కావ్య. అవునా? అవునయ్యా. స్టేజ్ మీదికి రా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ప్రేయర్ చేసుకో, ప్రేయర్ చేసుకో. కలినయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప వేరొక ఆధారం నాకు లేదయ్యా. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి నోర్లు మూయబడాలి. యేసు నామములో వారి నోర్లు మూయబడాలి. లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ పేరు కావ్య. అవునయ్యా. అవునా? అవును. చెప్పండి, ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. కొట్టాల బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? నా
3 సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం బాగలేదయ్యా. రక్తం అవుతుంది అయ్యా. రక్తం లేదన్నారయ్యా. అమ్మా రక్తం లేదన్నా రక్తం పోతుందయ్యా. రక్తం పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు అవుతుందయ్యా. ఆమేన్ హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. రికమాల రాబా షెకిదియాల రాబా బాబా బాబా. రాబా షెకిదియాల రాబా బాబా. చైర్లో కూర్చున్న బ్రదర్స్, ఆ తాతయ్య పక్కన ఉన్నారు కదా, ఈ సెకండ్ లైన్ మీరు లెక్షన్ మీకేమనిపిస్తుంది? ఒక అద్భుతం లాగా అనిపిస్తుందండి. వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చారు నిజం చెప్పండి. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమే. ఇంత నేను లైవ్లో చూశాను. నిజంగా ఇంతలా ఉందా అనేది తెలుసుకుందామనే వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు? కుమరారం, కుమరారం నుంచి. ఇల్లందు మండలం. ఇల్లందు మండలం, ఎర్రజెండ ఏరియా. అది నా ఏరియానే, తెలుసా నీకు? తెలుసు. ఏమనిపిస్తుంది? ఇక్కడ నిజంగా ఒక ఆశ్చర్యాన్ని చూస్తున్నానండి. నేను చాలా చోట్ల ఆరాధన జరిగే చోట్ల వెళ్ళాను, చూశాను. కానీ ఇదంతా జరుగుతుంది మామూలుగా యూట్యూబ్లో వచ్చే విమర్శల కంటే. నేను చెప్తున్నాను, యూట్యూబ్లో విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి రండి, చూడండి మీరే. తర్వాత విమర్శలకు ఫుల్ స్టాప్ అవుతుంది. ఎవరు కూడా విమర్శించడానికి అర్హత లేదు. వచ్చి ఇక్కడ నిజమా కాదా అని, మన చేతిలో ఫోన్ ఉంది, లేకుంటే మనం ఎటికెట్లో డెవలప్ ఉన్నామని ఫోన్లో ఏది పడితే అది రాయడం ఉత్తమం కాదు. నిజంగా నువ్వు వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్. వరంగల్. ఎందుకు వరంగల్? మేమే వస్తున్నాగా ప్రతి నెల. అక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చాము. మీటింగ్కి వచ్చారు. వచ్చాము. డాక్టర్స్ జీవితం అంతా గోళీలు వాడాలన్నారు. జీవితాంతం గోళీలు వాడాలన్నారు. ఏమనిపిస్తుంది ఈరోజు నీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. చెప్పు, లైవ్లో ఉన్న వారితో చెప్పు, ఏ సమస్యతో వచ్చా? దేవుడు మాట్లాడింది కరెక్టా కాదా చెప్పు. నిజమే. ఏం నిజం? ఏం మాట్లాడాడు దేవుడు? ఏంటి చెప్పు. ఈరోజు నా గురించి నిజం మాట. నా దాంట్లో బ్లడ్ లేదన్నారు. అసలు బ్లడ్ అంతా పోతుంది, బ్రతకనన్నారు. అసలు ఇది నిజంగానే. ఏం పేరు నీ పేరు? కావ్య. మీరు ఒక్కరే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా? మా మమ్మీ వచ్చింది. మీ మమ్మీ ఎవరు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏమనిపిస్తుంది అమ్మ? చాలా సంతోషంగా అనిపిస్తుంది అయ్యా. నాకు ఎక్కలేని సంతోషం వస్తుంది. నా బిడ్డ గురించి 3 సంవత్సరాలు హింస హాస్పిటల్ తిరిగి నిమ్స్ హాస్పిటల్ చుట్టూ హాస్పిటల్ అయ్యా, రిపోర్ట్లు అన్నీ అన్నాయే. నా బిడ్డకు వేరంది ఎంటుకలు అన్నీ ఉసిపోయినాయి. కాలి నుంచి పడితే తదరాక పుండ్లు. ఈరోజు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది అయ్యా. మమ్మల్ని అందరు దూషించిరు. నా బిడ్డ దగ్గర కూడా ఎవ్వరు రాలే. నా బిడ్డను చూసి అందరు భయపడిపోయారు. మా ఇంటికి మందులు ఇస్తాను కూడా రాలయ్యా. మేము అసలు నమ్మలే.
నిజంగా పిలుస్తాడా పిలవడని మేము అస్సలు నమ్మాలయ్యా. నిన్న వరంగల్ నుంచి వచ్చినాం, హన్మకొండ కూడా మీటింగ్కి వచ్చినాం. అక్కడ మేము బతుకుతానికి వేరే దేశం పోయినాం. ఇలా ఇల్లు చూసి నిజంగా దేవుడు ఉన్నాడు కదా, అయ్యా పిలుస్తుండు అని మేము అక్కడ నైట్ మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కితే ఇక్కడ తెల్లారికి దిగినాం. హన్మకొండ తెల్లారి దిగి నిద్ర లేకున్నా సరే అయ్య నెట్టను కలవాలి. కావ్య అయ్యా, అయ్యా కావ్య. మరి ఇక్కడికి రావద్దంటున్నారుగా చాలా మంది. లేదయ్యా, లేదు, అటు చూసుకుంటూ చెప్పు. లేదయ్యా, నిజంగా దేవుడయ్యా, నిజంగా దేవుడు. మేము ఎక్కడో తిరిగినామయ్యా. నిజం చెప్పండి, మీకేమైనా డబ్బులు లేదయ్యా, లేదు, చెప్పండి. నిజంగా చెప్తున్నాయ్యా, నా బిడ్డ మీద ఒట్టు. లేదయ్యా, లేదు. అందరు యాక్టింగ్ చేపిస్తున్నారు. లేదయ్యా, లేదు. మన పాస్టర్సే అంటున్నారు కదా. లేదు, అసలు వాళ్ళకు అసలు దేని ప్రేమ ఉంటుంది అట్లా అన్నారు. అవిశ్వాసులు అయితే అట్లా అవుతారయ్యా, నిజంగా విశ్వాసులు అయితే అట్లా కారు, అట్లా అన్నారు నిజంగా అయ్యా. ఎస్, ఓకే, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం. మేక్ దిస్ ప్రేయర్. తండ్రి, బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామంలో తొలగిపోయి, యేసు పరిశుద్ధ నామంలో బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి, తొలగిపోవాలి. అద్భుతం జరిగించి నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా, చిన్న చిన్న పొరపాట్లు ప్రభు పాదాలు పట్టుకుని ఒప్పేసుకోండి, సరేనా? నీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ తప్పులు గనుక మీరు ఒప్పుకుంటే దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, సరేనా? సరేనా? కృప కలుగునుగాక. వెళ్ళిపోండి. యేసయ్యా, నా యేసయ్యా,